అస్సలం వలైకుమ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్మిని వుడ్. ఇది వచ్చి సండే వ్లాగ్ అనమాట. సో అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ పార్టీ ఉందనేసి ఊరికైతే వెళ్తున్నాము. బస్ కోసం మెజెస్టిక్ అయితే వచ్చామన్నమాట. మార్నింగ్ 6కి వచ్చాము. ఇంకా ముల్బాగల్ బస్ అయితే ఎక్కామన్నమాట. ఎందుకంటే ముల్బాగల్ వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలి. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి రిసార్ట్ అనేది బుక్ చేశారు కాబట్టి మేము రిసార్ట్కే వెళ్తున్నాం డైరెక్ట్గా. 6కి బయలుదేరాక ఇంకా 6కి అయితే మేము బస్ స్టాండ్కి వచ్చాము. బట్ అక్కడే మాకు 6:30కి బస్ దొరికిందనమాట, ముల్బాగల్ బస్సు. 6:30కి బస్ దొరికితే కూడా ఇంకా మేము స్టార్టింగ్ ముల్బాగల్ వెళ్ళాక 10 అయిపోయింది, ఆల్మోస్ట్ 9:30 అయింది. ఇంకా అక్కడ వెళ్ళి అక్కడ హోటల్లో మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసామన్నమాట. మసాలా ఇడ్లీ ప్లస్ పొంగల్ అనేది తిన్నాము. అమ్మ మా ఆంటీ అయితే ఇడ్లీ తిన్నారు, నేను నా తమ్ముడు అయితే పొంగల్ తిన్నామన్నమాట. సో ఇంకా తినేసి అక్కడ నుంచి పుంగూరు వెళ్ళాలి కాబట్టి పుంగూరు బస్ ఎక్కాము. సో ఈ బస్ ఎక్కాక డైరెక్ట్గా మేము రిసార్ట్కి డైరెక్ట్గా టికెట్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా రిసార్ట్కి బస్ స్టాప్ ఉందనేసి చెప్పారు. సో ఫైనల్గా మేమైతే రిసార్ట్కి వచ్చేసాము. మాకు ముందే వచ్చింటారు అనుకున్నాము, బట్ ఎవరు రాలేదు. అయినా మేము వెళ్ళేసరికి మేము వెళ్ళి ఒక 5-2 minutesకే వచ్చేసారు అందరూ. ఇంకా చూస్తున్నారు కదా, అందరూ కార్లలో వస్తున్నారు, దిగుతూ వస్తున్నారు కాబట్టి మేము కూడా ఇంకా వెళ్ళిపోయాం. ఇదే అనమాట మేము వెళ్ళిన రిసార్ట్. ఇది వాటర్ పార్క్. మేమైతే 4 వెళ్ళాము, నేను, అమ్మ, తమ్ముడు అండ్ పిన్ని. సో ఇంకా చూస్తున్నారు కదా, అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసరికి వాళ్ళంతా చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయినారు అనమాట. ఆఫ్టర్ 30 years, ఎంత గ్రేట్ అస్సలకి. 30 years తర్వాత కలుసుకున్నారంటే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నాకు చాలా ఫీల్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అసలు ఎవరు ఇలా గెట్ టుగెదర్ పార్టీ చేసుకోవట్లేదు. వాళ్ళ వర్కుల్లో వాళ్ళు బిజీగా ఉండిపోతున్నారు కదా. సో అందరూ కలిసి చాలా డేస్ కలుసుకున్నారు కాబట్టి ఇలా మాట్లాడుకుంటూ మీటింగ్లో నిలుచుకున్నారు. అంటే చాలా డేస్ అని కాదు, వాళ్ళు లాస్ట్ ఇయర్ చేశారు. లాస్ట్ ఇయర్ అమ్మ వాళ్ళు రాలేదు కాబట్టి ఈ ఇయర్ అమ్మని పిలుచుకొని వచ్చాను. నేనైతే పిలుచుకొని వెళ్ళాను. ఇంకా నా తమ్ముడు వచ్చారు. నేను చెప్తున్నా దానికి హాయ్ చెప్పురా అనేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. అందరూ అమ్మ వాళ్ళ ఫ్రెండ్సే. ఆఫ్టర్ 30 years తర్వాత కలుసుకున్నారు. ఎంత హ్యాపీగా ఉన్నారు అస్సలకి, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారనమాట అందరూ. ఇంకా వాళ్ళ సార్లు కూడా వచ్చారు. వాళ్ళ సార్లకి పూలదండలతో సన్మానం చేశారు వాళ్ళు. సో అది కూడా చూసేయండి. బట్ రియల్లీ చెప్తున్నా, అప్పుడు జనరేషన్ వాళ్ళు చాలా గ్రేట్ అబ్బా. నాకైతే అలానే అనిపించింది. ఇప్పుడు మనం ఎప్పుడైనా గెట్ టుగెదర్ పార్టీ చేసుకుందామంటే అస్సలకి కుదరట్లేదు. వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉండిపోతున్నారు. ఒకరు వస్తే ఒకరు రాము అంటారు. బట్ వీళ్ళు ఆల్మోస్ట్ అందరూ వచ్చారు, ఒక ఇద్దరేమో మిస్ అయ్యారు అంతే అంట. సో ఇంకా వాళ్ళందరూ వాక్ చేసుకొని వస్తుంటే వీడియో తీయమని చెప్పారు కాబట్టి తీస్తున్నాము. రియలీ చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళందరినీ అలా చూసేసరికి. ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళైతే. అందరూ కలిసి చిన్న పిల్లల్లా అయిపోయారు అనమాట. మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ జాలీగా ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేశారు వాళ్ళ మూమెంట్ని. స్వీట్ మెమరీస్లా గెదర్ చేసుకున్నారు వాళ్ళు. గెట్ టుగెదర్ పార్టీ అంటే ఏమో అనుకున్నా, బట్ ఇంత హ్యాపీగా ఉన్నారంటే చాలా గ్రేట్ అనిపించింది నాకు. మనమంతా ఇప్పుడు ఎలాంటి ఒక డేని మనము స్పెండ్ చేయగలమని నాకు తెలియదు. బట్ రిసార్ట్ కూడా నాకు బాగా నచ్చింది, పీస్ఫుల్గా అనిపించింది అనమాట. సో చూస్తున్నారు కదా, స్విమ్మింగ్ పూల్ అండ్ రైన్ డ్యాన్స్ అది మాత్రం సపరేట్గా ఉంది, ఇదే సపరేట్గా ఉంది. బట్ అవంతా తీసుకోలేదు, జస్ట్ ఇవి మాత్రమే తీసుకున్నారనమాట. జస్ట్ ఎందుకంటే ఒక ఫంక్షన్లా చేసి వాళ్ళ సార్లకి వాళ్ళ మేడమ్స్కి అంతా సన్మానం చేయాలి అనుకున్నారు కాబట్టి ఆ రైన్ డ్యాన్స్ అంతా తీసుకోలేదు. ఇక్కడ చూసినారు కదా, ఇలా ఉండింది. ఒక్కొక్కరు అంటే ఒక క్యాబిన్లో ఒక 4-5 మంది కూర్చున్నట్లు ఉండింది, బాగుండింది. బట్ అందరూ ఒకే దీంట్లో హాల్లో కూర్చొని తిన్నారనమాట. ఇక్కడైతే ఫ్యాన్ ఉంది కాబట్టి నేను నా తమ్ముడు అక్కడ వచ్చి కూర్చున్నాము. అండ్ బాగా అనిపించింది, నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకు అంటున్నారా, ఇప్పుడు ఒకవేళ మనం కలుస్తాము అని ఒక ప్లాన్ చేసినా కలవలేం కదా. సో అందుకే చెప్తున్నా. అండ్ లాస్ట్గా వాళ్ళ స్పీచ్ కూడా వేరే అద్దరిపోయింది అస్సలకి. అంత బాగా మాట్లాడారు వాళ్ళైతే, నిజంగా చెప్తున్నాను. మనలాంటి అంటే ఈ జనరేషన్ వాళ్ళకి చాలా వరకు వాళ్ళు హెల్ప్ఫుల్ టిప్స్ అనేది ఇచ్చారనమాట. ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా మంచిగా లంచ్ వేసి కుమ్మేశాను. లంచ్ ఏమి వేసారో చూసాము. ఇదే అనమాట వాళ్ళ హాల్ అనేది. ఇక్కడే మేము అందరూ కూర్చొని భోజనాలు చేసిన మీటింగ్ అంతా ఇక్కడే అయింది. సో ఇంకా ఒక్కొక్కరు వస్తున్నారంటే ఒక్కొక్కరు పరిచయాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే 30 years కదా, 30 years తర్వాత కలిసారంటే ఎలా ఉంటుంది చెప్పండి.
అందరూ ఇలా కలుసుకొని ఇలా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసుకుంటూ ఉన్నారు. నేనైతే వాళ్ళ వాయిస్ ఇవ్వాలనుకున్నా, బట్ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుంది, సో అది కాపీరైట్ పడుతుందని చెప్పి నేనే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నా. అందరూ మాట్లాడుకుంటూ అందరూ హ్యాపీగా ఎంజాయ్ మూమెంట్ చేస్తున్నారు. ఒక స్వీట్ మెమరీలా చేస్తున్నారు అనమాట. ఇంక వీళ్ళంతా మాట్లాడుకుంటూ నేను నా తమ వీడియోస్ తీసుకుంటూ అండ్ ఫొటోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇంకా వాళ్ళు సార్ అనేది వస్తున్నారనేసి అందరూ ఇట్లా వస్తున్నారు, అంటే పూలు ఎత్తుకొని పూలతో వాళ్ళని వెల్కమ్ చేస్తున్నారనమాట. చూసేయండి ఎంత గ్రేట్ కదా. వీళ్ళకి ఇలాంటి ఆలోచన వచ్చి వాళ్ళ గురువుల్ని వాళ్ళు ఎంతలా గౌరవిస్తున్నారో చూస్తున్నారు కదా. వాళ్ళ గురువులు ఎంత అదృష్టవంతులు కదా, అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో వాళ్ళైతే. ఇంకా మా స్టూడెంట్స్ మాకు ఇంతలా గౌరవిస్తున్నారు అంటే, సో అదే హ్యాపీనెస్ మనం మన టీచర్స్కి లేదా మన సార్కి వాళ్ళకంతా మనం ఇలాంటి ఒక మూమెంట్ని ఇవ్వగలమా అని నాకైతే తెలీదు. డెఫినెట్లీ అయితే ఇవ్వలేము అనుకుంటున్నా, ఎందుకంటే అందరూ కాంటాక్ట్లో లేరు కాబట్టి, సో ఇవ్వలేమని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా పూలతో ఎలా వెల్కమ్ చేస్తున్నారో వాళ్ళ సార్ని అయితే. వీళ్ళు వచ్చి మా మమ్మీ చెప్పారు సైన్స్ సార్ అని చెప్పేసి, వీళ్ళంతా 7th క్లాస్ వరకే చదివారు, మా మమ్మీ అండ్ మా పిన్ని అనేది. సో బట్ అయినా 30 years తర్వాత అందరూ కలిసి ఇలా ఒక సెలబ్రేట్ చేస్తున్నారంటే రియలీ చాలా మెచ్చుకోవాల్సిన విషయమే కదా. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం వచ్చేసరికి ఇంకా లంచ్ అయితే తిన్నామని అందరూ వచ్చేసాము. లంచ్కి ఒక పక్క వెజ్ అండ్ ఇంకొక పక్క నాన్ వెజ్ అనమాట. నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్, వెజ్ తినేవాళ్ళు వెజ్ అనే దాంట్లో పెట్టారు. ఫైనల్గా నేను ఐస్ క్రీము అండ్ ఇది ఒక బీడాతో తిని ఫినిష్ చేశాను. లంచ్ ఏం చేశారో చూసేయండి. చికెన్ గ్రేవీ అండ్ చికెన్ ఫ్రై, రోటీ అండ్ మష్రూమ్ రైస్, పన్నీర్ గ్రేవీ అనమాట. సో అందరూ తిన్నాక ఇలా మీటింగ్ అనేది పెట్టారు. వాళ్ళ టీచర్స్కి వాళ్ళు సన్మానం ఇవ్వడానికి రెడీ చేస్తున్నారు అనమాట. అంతా అలా రెడీ చేస్తూ అందరూ ఒక స్పీచ్ అనేది ఇచ్చేవాళ్ళు. మంచిగా స్పీచ్ ఇస్తున్నారు, వినండి. తర్వాత 1 year తర్వాత మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం ఎంతో సంతోషదాయకము. ఈ సమావేశంలో మాకు గురువులైనటువంటి సరాలతో సన్మానించిందిగా మా మిత్రులను కోరుచున్నాము. తర్వాత శ్రీరామ్ సన్మానించాల్సిందిగా వచ్చు. ఇక్కడ మహిళలు కూడా ఉంటే బాగుంటుంది. లేకపోయినా ఇది కార్యక్రమం మీరు చేస్తున్నారు, మీరు ఒకరు కూడా లేదు ఇక్కడ. తర్వాత మా ప్రాథమిక విద్య రోషన్, ద్రాక్షాయి, వీళ్ళు గతంలో మిస్ అయ్యారు. ఈసారి వాళ్ళందరూ కూడా వచ్చిన సంతోషము. ఇంకా మేమైతే నందులలో వచ్చేసాం అన్నమాట, ఎందుకంటే లాంగ్ కాబట్టి. సో మాకు ఇంకా టైం సరిపోయింది. ఇంకా బయట వచ్చేసరికి పాట వస్తుంది, పాట పాడుకుంటే ఇంకా బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ వ్లాగ్ చూసాక ఏమనిపించిందో నాకు కమెంట్లో చెప్పండి ప్లీజ్. అండ్ నా రిక్వెస్ట్ అనుకోండి మీరు కమెంట్లో చెప్పడం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.